హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. భారత క్రికెట్ గత కొన్ని నెలలుగా కళతప్పి ఉన్న విషయం తెలిసిందే. భారత స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో వారు లేని మ్యాచ్లను తిలకించడానికి క్రికెట్ అభిమానులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ కి రోకోలు రంగంలోకి దిగడంతో మళ్ళీ క్రికెట్ కి కళ వచ్చింది. అయితే ఈ సిరీస్ కి రోహిత్ శర్మను వన్డే టీం కి కెప్టెన్ గా తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించిన కెప్టెన్ ఎలా మారుస్తారని విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందులో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ వన్డే వరల్డ్ కప్ ఆడాలని, గెలుచుకోవాలని కోరుకుంటున్నారు. గత వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ కెప్టెన్సీలో ఇండియా ప్రతిహత విజయాలతో ఫైనల్ కి చేరుకున్న విషయం తెలిసిందే. ఈసారి కప్పు గెలవగలదని విశ్వసిస్తున్నారు. అలాంటి స్థితిలో రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు రోహిత్, కోహ్లీలు 2027 వరల్డ్ కప్ ఆడాలన్నట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ పేర్కొనడంపై ఫ్యాన్స్ ఆగ్రహంతో మండిపడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆస్ట్రేలియా టూర్ లో 3 సెంచరీలు చేసినా వారు 2027 వరల్డ్ కప్ ఆడతారని గ్యారంటీ లేదని అగర్కర్ పేర్కొనడం వివాదాస్పదమైంది. 2027 వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకుని యంగ్ టీం ని సిద్ధం చేస్తామన్నట్లుగా అగర్కర్ లాంటి వాళ్ళు మాట్లాడడం మూర్ఖత్వం. అక్కడ యంగ్ టీమా, ఓల్డ్ టీమా అన్నది కాదు ముఖ్యం, విన్నింగ్ టీం కావాలన్నదే ముఖ్యం. ప్రస్తుత టీంలో రోహిత్, కోహ్లీలకు సాటిరాగల బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. అలాంటిది వాళ్ళు ఫామ్ లో ఉన్నా కూడా టీంలో ఉంటారన్న గ్యారంటీ లేదు అని అగర్కర్ లాంటి వాడు మాట్లాడేంటి? అతనికి ఏమైనా మెంటలా?